2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటూ పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడయ్యాడు. లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థలదోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు అది సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అనమాట, శక్తి అనమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, 4వది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది నాకు. అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది. లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలనే నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. మీరు చెప్పిన దాని ప్రకారం పూర్వాషాఢ నక్షత్రం వారికి, ఎస్పెషల్లీ విమెన్కి, ఈ నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ అనేది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారండి అసలు? పూర్వాషాఢ నక్షత్రం అనేటువంటిది ధనస్సు రాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రం అండి. అధిపతి శుక్రుడు. మేజర్లీ నాగరాజు గారు వీళ్ళకు ఉండేటువంటిది ఏంటి అంటే అభిచార శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. సో దీనివల్ల ఏంటి అంటే వీరు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు వెరీ అట్రాక్టివ్ పీపుల్. అంటే జనరల్లీ అలంకరణ అనేటువంటిది చాలా బాగుంటుంది. అంటే వీళ్ళు బ్యూటీ, అంటే వీళ్ళ యొక్క అంత సెల్ఫ్ లవ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉండడం. తర్వాత జనరల్లీ ఎక్కువగా వీళ్ళకి శుక్రబలం అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల 10 మందిని అట్రాక్ట్ చేసేటువంటి గుణం చాలా బాగుంటుంది. బోత్ వెల్తీ అండ్ హెల్తీ పీపుల్ అనమాట. రెండూ ఉంటాయి వీళ్ళకి. కానీ అభిచార శక్తి అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే అందరినీ ఈజీగా నమ్మేస్తారు. అనుకున్న విధంగా అందరూ నా వాళ్ళే అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంటారు. 10 మందికి పెట్టాలి అనే దాన ధర్మాలు చేసే గుణం బాగుంటుంది. అందుకే 10 మందికి నచ్చడం వల్ల అందరి కళ్ళు వీళ్ళ మీదే ఉంటాయండి. సో దీనివల్ల ఏంటి అంటే వీక్ ఆరా అనేటువంటిది కనబడుతూ ఉంటుంది అభిచార శక్తి వల్ల. సో ఇదే కాకుండా 1, 2, 3, 4 పాదం వాళ్ళకి మనం మాట్లాడుకుంటే అండి, మొట్టమొదటిగా 1వ పాదం అల్ప సుఖము అని శాస్త్రం చెబుతోంది. అంటే జీవితంలో కొద్దిగా కష్టం అనేటువంటిదే ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే డబ్బుల కోసం, ఆ తర్వాత పేరు కోసం, సుఖం కోసం కష్టపడినా వీళ్ళ యొక్క కష్టాన్ని వీళ్ళ యొక్క జనరేషన్స్ అనుభవిస్తారు తప్ప 1వ పాదం వాళ్ళు అనుభవించడం చాలా కష్టం అవుతుందండి. అంటే ఫ్యామిలీ కోసం, జనరేషన్స్ కోసం బాగా కష్టపడతారు, మంచి విద్యావంతులు అవుతారు, అన్నీ ఉంటాయి. 24 సంవత్సరాల దగ్గర నుంచి 30 సంవత్సరాల వరకు కష్టం అనేటువంటిది ఎక్కువగా చూస్తారు 1వ పాదం వాళ్ళు. అండ్ 2వ పాదం వాళ్ళు మనం చూస్తే అండి, అనారోగ్య సమస్యలు 2వ పాదం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. 32 సంవత్సరాల వరకు సెటిల్మెంట్ అనేటువంటిది కాస్త ఇబ్బంది పెడుతుంది. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత దగ్గర నుంచి రాజయోగము అనేటువంటిది 2వ పాదం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే 3వ పాదం మనం తీసుకుంటే ఏదైనా ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో, గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ సెక్టార్లో పనిచేయడం కానీ, పాలిటిక్స్లోకి వెళ్ళడం కానీ, పేరు ప్రఖ్యాతలు, సంఘంలో గౌరవ మర్యాదలు లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. సో 3వ పాదం వాళ్ళకి ఎస్పెషల్లీ 72 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది అని శాస్త్రం ఖచ్చితంగా మెన్షన్ చేసిందండి. తర్వాత 4వ పాదం మనం తీసుకుంటే పితృద్వేషి, అంటే తండ్రితో వాగ్వివాదములు కానీ, వ్యతిరేకత కానీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదే విధంగా కోపము కావచ్చు, బిహేవియర్లో చేంజెస్ కావచ్చు, ఎడిక్షన్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. కానీ 4వ పాదం వాళ్ళు 84 సంవత్సరాల పైబడి ఆయుష్, పూర్ణాయుష్ అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా అభిచార శక్తి అనేటువంటిది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే మ్యారిటల్ లైఫ్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓవర్ పొసెసివ్నెస్ వల్ల అనుమానము అనేటువంటిది మీ రిలేషన్లో రావడం కావచ్చు, బిజినెస్కి, మ్యారిటల్ లైఫ్కి. సో ఈ రెండిటికి కలిపి ఒకటి, తర్వాత మీ కెరీర్కి ఇంటర్లింక్ అనేటువంటిది ఉంటుంది. బాగా మీరు గమనించండి, మీ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కుటుంబంలో మీరు స్ట్రాంగ్గా అందరూ ఉన్నప్పుడు కెరీర్ ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలా ఉంది, రెండు బాగా గమనించండి. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎలాగా, గొడవలు అవుతున్నప్పుడు ఎలా ఉంది. సో మేజర్లీ రెండిటికి ఇంటర్లింక్ ఉండడానికి కారణం బుధగ్రహం అండి, 7th and 10th లార్డ్ కాబట్టి. తరువాత ఎక్కువగా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ద్వికళత్ర యోగ దోషం ఉంటుంది. అంటే 2 మ్యారేజెస్ చేసుకునేటువంటి యోగం అన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తారు. అండ్ ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎక్కువగా మేజర్లీ స్పైనల్ కార్డుకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలండి. తర్వాత ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించినవి, థైస్కి సంబంధించి, దీన్ని ఏమంటామంటే జనరల్లీ అర్థరైటిస్, కీళ్ళవాతము, కాళ్ళ నొప్పులు, వీటికి సంబంధించిన ఇబ్బందులు అభిచార శక్తి వల్ల వీళ్ళకి కలిగేటువంటివండి. డయాబెటీస్ కావచ్చు, హార్ట్కి సంబంధించినటువంటి ట్రబుల్స్ కావచ్చు, రుమాటిజం అంటూ ఉంటారండి.
సో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లంగ్ క్యాన్సర్ కావచ్చు, అంటే అందరికీ అన్నీ వస్తాయని కాదు, పర్సనల్ చార్ట్ కాంబినేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సో వీటిల్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో తర్వాత బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కాఫ్ అండ్ కోల్డ్ కానీ, వీటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అభిచార శక్తి వల్ల ఆల్రెడీ శాస్త్రం ఎప్పుడో చెప్పింది. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి రండి. మీ మీద ఎంతోమంది కళ్ళు అనేది చాలా ఎక్కువ ఉంటాయి, దృష్టి ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మీ మెరిటల్ లైఫ్లోకి ఇబ్బందులు రావడానికి కూడా కారణం బయట వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సే చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా బాగా గుర్తించండి. ప్రశాంతత అనేటువంటిది మీకు ఉండదు. మీరు స్విట్జర్లాండ్లో బెంజ్గార్లో తిరుగుతున్న పీస్ ఆఫ్ మైండ్ అనేది దొరకడం చాలా కష్టం అండి. ఏదో ఒక విధంగా ఆలోచనలు అనేటువంటివి చంపేస్తూ ఉంటాయి. నిద్ర పట్టదు, ఓవర్ థింకింగ్, తర్వాత ఎలోన్గా ఒంటరిగా ఉంటున్నటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది ఎంతమంది మధ్యలో ఉన్నా సరే. అష్టమ చంద్రుడు కాబట్టి అసంతృప్తి, మేజర్లీ అసంతృప్తి వెంటాడుతూ ఉంటుందండి. తెలియనటువంటి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందరూ బాగుంటారు, నేనే బాగాలేదు, కానీ వీళ్ళే అందరికంటే బాగుంటారు. అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది అది చాలా తక్కువ ఉంటుంది చంద్రబలం లేకపోవడం వల్ల. తర్వాత ఇంకోటి ఏంటంటే 6th లార్డ్ శుక్రుడు కాబట్టి ఎస్పెషల్లీ విమెన్కి గైనిక్ ఇష్యూస్ రావడానికి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి. ఐదర్ మెన్ కూడా అంతే. మెన్ కూడా ఈ యొక్క విమెన్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అభిచార శక్తి వల్లే వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయండి. వీళ్ళకి మానస దోష శక్తి, అభిచార శక్తి ఈ రెండు ఉండడం వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి వీటి నుంచి బయటకు వస్తే నాగరాజు గారు, అంటే ఆలోచన విధానాన్ని మార్చుకుని ఆ ఉన్నటువంటి నెగిటివ్ ఆరాన్ని ప్యూర్ చేసుకోగలిగితే, కొంతమంది మనం చూస్తామండి కొన్ని వృత్తుల్లో కొంతమంది చేసేటువంటి పనుల వల్ల వాళ్ళ జనరేషన్స్ కూడా కర్మదోషం పడుతూ ఉంటుంది. అది కూడా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి 10th లార్డ్ బుధుడు. సో మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ సంపాదించాలనే తాపత్రయం, కోరిక, జిజ్ఞాస చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల కర్మదోషాలు కూడా ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో మేజర్లీ ఎప్పుడైతే దోషాల నుంచి బయటకు వస్తారో వీళ్ళ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వస్తుంది నాగరాజు గారు. అండ్ ఇప్పుడు మనం చూస్తే అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, గురుబలం అనేటువంటిది తగ్గబోతోంది. గురుడు అష్టమ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. దీనివల్ల గృహ నిర్మాణములు కానీ, రావాల్సిన డబ్బులు కానీ, ఆరోగ్యం కానీ కాస్త క్షీణించే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అవమానపడడం, ఆందోళన పడడం, మనోవిచారములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి అని చెప్పచ్చు. ప్రధానంగా లాభస్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు అనేటువంటివి సంచారం చేయడం వల్ల అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 17 దాకా రాజయోగం కనబడుతోందండి. అయినప్పటికీ కూడా తండ్రి యొక్క ఆరోగ్యము లేదా ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల వల్ల ఒడిదుడుకులు, శ్రమ అనేటువంటిది ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మేజర్లీ 9th కేతుగ్రహ సంచారం కనబడుతోందండి. దీనివల్ల ఏంటంటే ఫ్లో ఆఫ్ మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయి. డబ్బులు ఒకరోజు 100 రూపాయలు ఉంటే, ఒకరోజు 1000 రూపాయలు ఉంటే, ఒకరోజు రూపాయి కూడా ఉండదు. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త పడాలి. దశమంలో శుక్రగ్రహ సంచారం అక్టోబర్ 9 తర్వాత యోగిస్తోంది. క్రమేపీ సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, ఏఐ, వర్చువల్ రియాలిటీ, క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళకి దినదినాభివృద్ధి తప్ప ప్రాబ్లం ఏమీ లేదు. 3వ స్థానంలో శని, రాహుల యొక్క సంచారం యోగిస్తోంది. హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సిబ్లింగ్స్ విషయంలో బాండింగ్ అనేటువంటిది పోకుండా, సిబ్లింగ్స్ విషయంలో గొడవలకి, తగాదాలకి, కలహాలకి తావివ్వకుండా జాగ్రత్త పడాలి అని చెప్పొచ్చండి. ప్రధానంగా 3వ స్థానంలో రాహు కాబట్టి ప్రయాణాలు, విదేశ యోగాలు అన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. విదేశాలు వెళ్ళిన తర్వాత కాస్త ఆర్థిక సమస్యలు చూస్తారు. విద్యార్థులైతే కాస్త విద్య మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయాలి. అప్పుడే ఉత్తీర్ణతా శాతం అనేటువంటిది బాగుంటుంది. రెమెడీ ఏముంటుందండి వీళ్ళకి? ప్రధానంగా పూర్వాషాఢ నక్షత్రము అనేటువంటిది ధనస్సు రాశికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు గురుడు అనేటువంటి ఆయన వీక్ అవుతూ ఉన్నారండి. కనకపుష్య రాగము అనేటువంటి ఉంగరం పెట్టుకోవడం కానీ, బంగారంలో కుడి చేతి చూపుడు వేలకి 3.5 క్యారెట్లు పెట్టుకోవడం కానీ, గురుబలం పెరగడానికి పౌర్ణమి రోజున మహాలక్ష్మి హోమము కానీ, శివుడికి మహాలింగార్చన చేయడం కానీ చేయడం వల్ల విశేషమైనటువంటి ధన వృద్ధి అనేటువంటిది చూస్తారు. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.
ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీతే ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.